సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈరోజు జీడీ గోయంకా క్యాంపస్ రివ్యూలో భాగంగా సో మీకు ల్యాబ్స్ అదేవిధంగా డీన్ గారితో ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అనమాట. సో నైట్ డిన్నర్కి వెళ్తా ఉంటే ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది కనబడ్డారు మనకి ఇక్కడ. సో వీరిలో బీటెక్ అండ్ ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్, అగ్రికల్చర్, ఎంబీఏ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా కనపడారు. కాబట్టి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జీడీ గోయంకా యూనివర్సిటీలో తెలుసుకుందాం అని చెప్పేసి పాపం డిన్నర్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆపాను నేను. కొద్దిసేపు వెళ్తే ముచ్చటించిన తర్వాత సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు అనమాట. నేను వీడియో రికార్డింగ్ కంటే ముందు మాట్లాడాను కాబట్టి ముందుగా గర్ల్స్ నుంచి మాట్లాడదాం మనం. సో తను ఎక్కడి నుంచి వచ్చింది, తన ఏ కోర్స్ అవుతుంది ఏందనేది. హాయ్ అమ్మా. Hello, sir. వాట్ ఇస్ యువర్ నేమ్? I'm Jahnavi. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Karnataka, Raichur district. సో విచ్ బ్రాంచ్ యూ ఆర్ స్టడింగ్ హియర్? BSc Agriculture. హౌ ఇస్ BSc అగ్రికల్చర్ హియర్? First year, ఫస్ట్ ఇయర్. second semester. సో వాట్ అబౌట్ ల్యాబ్స్ అండ్ క్లాసెస్? Everything is okay? nice, well facilitated, central AC, everything is nice. Everything is nice. Yeah, even the library facilities, we have polyos and all, everything is nice. సో వాట్ అబౌట్ యూ? I'm Pujasri. తెలుగా కన్నడ? తెలుగు. తెలుగా. ఎక్కడి నుంచి అమ్మా? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఏ కోర్స్ అవుతున్నావు ఇక్కడ? BSc అగ్రికల్చర్. సో BSc అగ్రికల్చర్. హైదరాబాద్ నుంచి BSc అగ్రికల్చర్ కి ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఇక్కడ గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలా తెలిసింది మీకు? ఎట్లా? ఎలాగా అంటే కన్సల్టెన్సీ మన దేశం. మేడం మన దేశం. నచ్చిందా మరి? కాలేజ్ బానే ఉందా? బాగుంది కాలేజ్. ఓకేనా? ఓకే. సో మీరమ్మా? Srijana Reddy, సృజనారెడ్డి. ఏం చదువుతున్నారు సృజన ఇక్కడ? BTech CSE. బీటెక్ సిఎస్. Core. 4 CS. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటే వై యు ఆర్ టేకెన్ సిఎస్సి? యాక్చువల్లీ AML అంటే అందరూ ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు కదా, సో బేసిక్ గా ఆపర్చునిటీస్ వచ్చినా కానీ ఓన్లీ కొంతమందికి వస్తాయి. లైక్ ఒకవేళ 100% ఉంటే దాంట్లో 20% పీపుల్ కి ఆపర్చునిటీస్ వస్తాయి. మిగతా 80% అందరూ మళ్ళీ ఫైల్స్ పట్టుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ సిఎస్సి కోర్ లో ఉంటే సెకండ్ ఇయర్ లో ఏ బ్రాంచ్ కన్నా షిఫ్ట్ అవ్వచ్చు అని అన్నారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ జీడీ గోయంకాలో ఉంది. కరెక్ట్. అంటే ఇప్పుడు సిఎస్సి అనేది ఒక MBBS కోర్స్ లాంటిది అనమాట. యూ కెన్ గో విత్ ఎనీ అదర్ బ్రాంచ్ అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో మీరు తీసుకుంది కరెక్ట్. ఎక్కడి నుంచి మీరు? ఏ ఊరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో ఎలా తెలిసింది ఇక్కడ జీడీ గోయంకా ఎట్లా? మన దేశం కన్సల్టెన్సీ వల్ల. ఓకే. సో మీరమ్మా? మై నేమ్ ఇస్ కావేరి. ఓకే. బీటెక్ CSE AML లో చదువుతున్నాను. ఏ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఫస్ట్ సెమిస్టర్. ఇయర్. ఏం క్లాసెస్ అంత బాగున్నాయి? ఫ్యాకల్టీ బాగున్నారా? గుడ్ ఫ్యాకల్టీ అంతా. సాటిస్ఫై అయ్యారా? కాలేజ్ అంత బాగుందా? అంతా సాటిస్ఫైడ్ గానే ఉంది. ఫుడ్ ఎలా ఉంటుందమ్మా ఇక్కడ? మంచి ప్రోటీన్ ఫుడ్ పెడతారు. అంటే డిఫరెంట్ గా ఉంటది, కొత్త టేస్ట్లు అంతా బాగుంటది. ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? ల్యాబ్స్ కానీ అన్ని బాగుంటాయి సార్. మనం ఏం డౌట్ పెట్టక్కర్లేదు. ఇది బాగోదు అది బాగోదు అని చెప్పడానికి ఏముండదు. నెక్స్ట్ మీరమ్మా? నా పేరు ప్రశస్తి సార్. BTech CSE AML చదువుతున్నాను. ఎక్కడి నుంచి మీరు? మన అనంతపూర్ నుంచి. అనంతపూర్ నుంచి. సో అనంతపూర్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అనంతపూర్ నుంచి గర్ల్స్ అయితే ఒక 3 to 4 మెంబర్స్ ఉండొచ్చు. బాయ్స్ అంత ఐడియా లేదు సార్. ఎలా తెలిసింది కాలేజ్ గురించి? కన్సల్టెన్సీ. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకేనా? కాలేజ్ అంత సజెస్ట్ చేయొచ్చా మేము? ఎస్ సార్. నా పేరు యామిని సార్. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. బీటెక్ AML చదువుతాను. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? రాజమండ్రి సార్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి. ఏ బ్రాంచ్ చదువుతున్నారు ఇక్కడ? AML సార్, బీటెక్. AML బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎస్ సార్, సెకండ్ సెమిస్టర్. ఎంతమంది ఉన్నారు మన రాజమండ్రి నుంచి? గర్ల్స్ అయితే 3 ఉన్నాం సార్. ఉన్నారు. అంత హ్యాపీయేనా? అంతా సాటిస్ఫాక్షన్. మాట కూడా చెప్పకండి. లేదు సార్, బానే ఉంది సార్ అంతా. పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఇక్కడ నుంచి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే అసలు ఇంత దూరం రావాలని మీకు ఎట్లా అనిపించింది అమ్మా? ఎందుకని? ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఇక్కడ ఏ జాబ్ కి వెళ్ళినా గానీ అందరూ అడిగేది కమ్యూనికేషన్ స్కిల్స్. ఏ పరంగా చూసుకుంటే స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ అన్నవి ఇక్కడ చాలా బాగా చెప్తారు. సో అందుకని కంపేర్ చేస్తే ది బెస్ట్ కాలేజ్ అనే చెప్పొచ్చు సార్. సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఎస్ సార్. సో నీ పేరమ్మా? రిషిత్. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్. ఏ బ్రాంచ్ అవుతున్నారు ఇక్కడ? బీటెక్ CSE అండి. బీటెక్ CSE దాదాపు అందరూ CSE ఎక్కువ మంది ఉన్నారు. అవును. ఎలా ఉంది బ్రాంచ్? ఎలా ఉంది? ఎట్లా? ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే అన్ని బాగానే ఉన్నాయి. ఐ మీన్ సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్. ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది కదా మీది? ఫస్ట్ సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్ నడుస్తా ఉంది. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెమిస్టర్ లో? డేటా స్ట్రక్చర్, ఫిజిక్స్ కొంచెం పార్ట్, ఎలక్ట్రానిక్స్ కొంచెం పార్ట్. అంటే వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫ్యూచర్
ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? చాలా బాగుంది ఫ్యాకల్టీ. రికమెండ్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే ఏదైనా అడుగుతున్నాను కాదు, అంటే అలా అని కాదు, ఫ్యాకల్టీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ దే విల్ టెల్ గుడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ద డౌట్ ఇస్ దేర్ ఇస్ క్లారిఫై. డౌట్స్ క్లారిఫై చేస్తారా? ఓకే. సో మీరండి? రాజశేఖర్ సార్. రాజశేఖర్. ఎక్కడి నుంచి మీరు? ఒంగోలు సార్. ఒంగోలు. సో ఇక్కడ ఏ బ్రాంచ్ చదువుతున్నారు? బీటెక్ సిఎస్సి కోర్స్ సార్. కోర్స్ సిఎస్సి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ సెమ్. సెకండ్ సెమ్. ఫస్ట్ మీకు ఎట్లా ఒంగోలు, చాలా మంది ఒంగోలు ఉన్నారు, ఎట్లా ఒంగోలు ఎట్లా తెలిసింది కాలేజీ గురించి మీకు? మన దేశం కన్సల్టెన్సీ నుంచి తెలిసింది సార్. రాజశేఖర్ సార్ దా? ఓకే. మీరండి? కడప నుంచి. కడప. సో రాయలసీమ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. కడప, ఒంగోలు, అనంతపురం. ఓకే. బీటెక్ ఏరోస్పేస్. ఏరోస్పేస్. ఇక్కడ ముందుకు రా. సో ఏరోస్పేస్ అనేది మాత్రం కొంచెం ఇక్కడ పైలట్ ట్రైనింగ్ కూడా ఉందని చెప్పి విన్నాను నేను. సో దాని గురించి కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావటం వేరు, దాంట్లో మళ్ళీ పైలట్ ట్రైనింగ్ అది కూడా మీకు ఎంఓయూ ఉందంట కదా, ఇది కంట్రీతో. మీ హెచ్ఓడి పేరు చెప్పండి. సార్ హెచ్ఓడి పేరు ఉగర్ గువెన్. ఉగర్ గువెన్. సో సార్ ఏ కంట్రీ? ఫ్రాన్స్. ఫ్రాన్స్. సో మాట్లాడారా మీరు సార్ తో? సార్ చెప్పారా ఏ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి? చెప్పారు సార్. ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది, చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ జాయిన్ అయ్యేదాని ముందు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. ఏం అడిగారు క్వశ్చన్స్ ఇంటర్వ్యూ? నార్మల్ గా నీకు ఎందుకు ఇష్టం అవన్నీ అడిగారు సార్. మళ్ళీ నార్మల్ గా అడిగారు, మళ్ళీ ఓకే సార్. ఏరోస్పేస్ నీకు ఇంట్రెస్టా లేకపోతే? డ్రీమ్ సార్. డ్రీమ్. డ్రీమ్. ఓకే. అంటే పైలట్ అవుదామని డ్రీమా లేకపోతే ఏరోస్పేస్? పైలట్ అవుదామంటే. పైలట్. సో పైలట్ కోసం ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే ఫ్లైట్స్ పెరుగుతున్నాయి, పైలట్స్ అవసరం అయితే దాదాపు చాలా ఎక్కువే రాబోతుంది. సో కాబట్టి ఆపర్చునిటీస్ ఉంటాయి, స్కిల్స్ అనేది మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మీరండి? So my name is Avyay Sai. I'm from Hyderabad. Hyderabad. So which branch you are here? I'm studying in BTech CSC Artificial Intelligence. Okay. How is college? The college is excellent. You know, we have well furnished labs with good faculty, as that guy is saying earlier. Yeah, of course, it's going good. And with the hostel facilities are also really good, with the food and everything. Okay. So you have all kinds of food over here. Just means speaking about the food, you have North Indian, they put South Indian, and you have continental also, more of Italian and that kind of stuff. So food and all is not a problem. And of course, speaking about the education, that also not a problem. And one more thing, we have so many cultural activities in this college going on. Like we have so many clubs, debate clubs, animation clubs, you know, all those kind of clubs. So where you can gain anything other than education also. Okay. So now I speak on geopolitics because I'm in the debate club. Okay. So you have an all-rounder education going on here. So they don't focus only on education, but they also focus on the cultural activities also. Cultural activities. Very good. Yeah. So is there any other country students are there in your college? Yeah, they are. Most of them are from African countries, and I don't think there are any European. Of course, the French guys are also there. Yeah, most of them are from African countries. How they are? They are cooperative or any? They are really cooperative, of course. And what about local students and all those things? Yeah, everybody is cooperative. Like you know, it's like that. No problem. They are very friendly. Even the seniors are also very friendly. There is no ragging over here. How about to know about this college? Through consultancy. Okay. Are you satisfied with it? Of course, I'm satisfied. What's not there to be satisfied? Of course, I'm satisfied. Okay. Thank you. ఏం చదువుతున్నారు ఇక్కడ? బీటెక్ సిఎస్ఏఎం. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. థర్డ్ ఇయర్ సెకండ్? ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. బాగుందా మరి? బాగుంది కాలేజ్. ఓకే. సో సెకండ్ సెమ్ నడుస్తుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? ఆల్ రన్నింగ్ ఇప్పుడు ఎగ్జామ్స్. మిడ్ ఎగ్జామ్సా లేకపోతే మిడ్ ఎగ్జామ్స్? ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్. ఫస్ట్ మిడ్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు కూడా వేరే కాలేజీలో చదువుతూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మీరు కాలేజ్ గురించి డిస్కస్ చేస్తుంటారు కదా, అక్కడ కాలేజ్ కి మీ కాలేజ్ కి డిఫరెన్స్ ఏముంది? చాలా డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. మనకి ఎగ్జామ్స్ అనే స్టడీ పర్పస్ అనే కానీ అంత బాగుంది. ల్యాబ్స్ ఉంటాయి మీకు ఎవ్రీ ల్యాబ్స్. చాలా మంది ఇంటర్ తర్వాత బయటికి వెళ్తారు అవుట్ ఆఫ్ కంట్రీకి, దాని బదులు ఇక్కడికి రావడం బెస్ట్ అనిపిస్తుంది. మీకు అనిపించింది? ఇక్కడ కొంతమంది మనకి పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, సో వీరితో కూడా మాట్లాడదాము. సార్ మీరు రండి సార్. సో ఏ బ్రాంచ్ మీరు ఇక్కడ ఏం చదువుతున్నారు? ఎంఎస్సీ అగ్రోనమీ. ఎంఎస్సీ అగ్రోనమీ. సో ఎక్కడి నుంచి మీరు ఉన్నది? ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి. మదనపల్లి నుంచి. సో ఎట్లా తెలిసింది కాలేజ్ గురించి? మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారి ద్వారా తెలిసి ఇక్కడికి వచ్చారు. అవును సార్.
అంటే ఇది మీరు బిఎస్సీ అగ్రికల్చర్ చేశారు అట్లా బిఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ అగ్రోనమీ జీడీ గోయింకలో తీసుకున్నాను సార్. స్పెషలైజేషన్ ఏమైనా ఉందా ఇక్కడ? అది ఎంఎస్సీ అగ్రోనమీ స్పెషలైజేషన్. ఓకే, అంటే బయట అంటే వేరే యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ కానీ ఈ కోర్స్ కానీ డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిఫరెన్స్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఎంఎస్సీ అగ్రోనమీలో రీసెర్చ్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది సార్. ఏదైనా ఇప్పుడు క్రాప్ కావచ్చు, సర్టెన్ క్రాప్ ఇస్తున్నారు, సో అందులో ప్రాక్టికల్స్ కావచ్చు, డైలీ ల్యాబ్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ డిఫరెంట్గా టీచర్స్తో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఏదైనా మనకి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తున్నారు. ఇంకా కొత్తగా ఎంఎస్సీ వాళ్ళకి హైడ్రోఫోనిక్స్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్. సో అలాంటివి ఫీల్డ్ వర్క్ ఏదైనా ఉన్నా కూడా మంచిగా చేస్తున్నారు సార్. డిఫరెంట్గా ఏదైనా ఐడెంటిఫై చేయొచ్చు, డిసీజెస్ కావచ్చు ఏదైనా ఐడెంటిఫై చేయడం కానీ, సో క్రాప్ ఏదైనా ఫర్టిలైజర్ సప్లై చేయడం కానీ, సో ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. అంటే బీఎస్సీలో ఏదైనా సర్టెన్ ఒక గ్రూప్ ఇచ్చేటోళ్ళు సార్, ఒక 10 members 15 members కల ఒక గ్రూప్ ఇచ్చేటోళ్ళు. సో ఇప్పుడు ఎంఎస్సీ అగ్రోనమీలో వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్లాట్ వచ్చి ఒక స్టూడెంట్కి ఇస్తున్నారు సార్. ఏదున్నా దానికి ఫర్టిలైజర్స్ కానీ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వాటర్ అప్లికేషన్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ఏదున్నా కూడా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కటి దాన్ని తీసి సో అలా ఉంటుంది సార్. నాకు అట్లా మధ్యాహ్నం అటు వెళ్ళినప్పుడు నాకు ఇది కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ లా కనపడింది. అక్కడ స్ట్రాబెర్రీస్ ఇచ్చారు. అవును సార్, యాక్చువల్లీ ఆ స్ట్రాబెర్రీస్ వచ్చి పిహెచ్డి వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు మాకు వచ్చి వీట్ నడుస్తుంది సార్. వీట్ నడుస్తుంది. అవును సార్, స్ట్రాబెర్రీస్ అంతా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తో అలా చేస్తున్నాం సార్. హైడ్రోఫోనిక్స్ లో కూడా పెట్టాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక యూనిట్ నడుస్తుంది సార్. ఒక యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఇక్కడ మనకి? ఆపర్చునిటీస్ అయితే ఓకే మీ సార్. seniors కి మా సీనియర్స్ కి అయితే ఓకే సార్, మంచిగానే ఉన్నాయన్నారు. కోరమండల్లో చేస్తున్నారు సార్ ఒకరైతే, మదనపల్లిలో చేస్తున్నారు మా ఒక సీనియర్. సో మంచిగా ఉన్నాయి సార్ మంచిగా ప్యాకేజ్ అయితే. హ్యాపీ మీరు? ఓకే, యా మంచిగా. ఎవరైనా బిఎస్సీ అగ్రికల్చర్ అయిపోతే ఇక్కడ రావచ్చు. షూర్ సార్. ఫ్యాకల్టీ ఎట్లా పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారా లేకపోతే ఎట్లా? పిహెచ్డి ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఫ్యాకల్టీ కూడా మనకి ఏదైనా డౌట్ వచ్చినా ఏదొచ్చినా కూడా మనం వెళ్తే ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయ్యి పర్సనల్ గా కూడా మనకి ఏదైనా వాళ్ళ ఫ్యాకల్టీ లాంజ్ లోకి వెళ్తే మనకి ఏదైనా డౌట్ అలాంటి ఉన్నా కూడా క్లారిఫై చేస్తున్నారు. ఫ్యూచర్ లో పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్, నేను పిహెచ్డి కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడే. ఓకే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏ కోర్స్ సార్? నాది ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్. ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్. ఓకే ఓకే, అంటే బిఎస్సీలో ఏ కోర్స్ చదివారు మీరు? నేను ఫోరెన్సిక్ సైన్స్ చేశాను బిఎస్సిలో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ స్పెషాలిటీ చేస్తున్నాను బెలాస్టిక్స్ లో. అంటే ఫోరెన్సిక్ సైన్స్ గురించి కొంచెం, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఆల్టర్నేటివ్ గా బీటెక్ కాకుండా ఫోరెన్సిక్ సైన్స్ ఎలా ఉంటుంది సార్ అని అడుగుతా ఉంటారు అనమాట. సో ఇప్పుడు నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి చేశాను నేను. బట్ ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అంటున్నా. బట్ యాజ్ స్టూడెంట్ గా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఎలా ఉందనే చెప్తారా? అంటే దీంట్లో స్కోప్ అయితే చాలానే ఉంది సార్. స్కోప్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తర్వాత ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అయ్యే కొద్దీ క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది పాపులేషన్ కి. ఇప్పుడు క్రైమ్ తగ్గు చేయాలంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పక్కా ఉండాలి. అందుకనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ప్రతి దాంట్లో ఒక ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే రెడీ అవుతుంది. అందుకని స్కోప్ అయితే చాలా బాగున్నది ఫ్యూచర్ లో. అందుకనే బెస్ట్ ఆల్టర్నేషన్ అంటే నేను ఫారెన్సిక్ సైన్స్ అంటే ఫ్యూచర్ లో. అంటే మీకు ఏమన్నా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పిస్తున్నారా? ఇప్పుడు సైబర్ క్రైమ్ దాంట్లో గురించి నేర్పిస్తున్నారు. మన డిజిటల్ అరెస్ట్ అవన్నీ దాని మీద కూడా అవగాహన చేపిస్తున్నారు. అట్లనే మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ కూడా అవుతూ ఉంటది. ఎందుకంటే నాకు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో బీటెక్ ఫోరెన్సిక్ సైన్స్ అని ఉందన్నమాట. అక్కడ ఎక్కువ సైబర్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తాను. అందుకే నాకు క్వశ్చన్ అడిగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు తర్వాత మాస్టర్స్ చేయొచ్చు ఫోరెన్సిక్ సైన్స్ లో. అవునవును, అంటే ఎవరన్నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చేయొచ్చు, మళ్ళీ కొంచెం కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీనిలో చేయొచ్చు. అంటే నేను అడిగింది ఏంటంటే మీకు కూడా సైబర్ సెక్యూరిటీ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. సరే, మీరు సార్? హలో సార్, నేను ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ చేస్తున్నాను. సో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సార్. సో అంటే బీఎస్సీ చేశారా, అట్లా ఏం చేశారు? నేను గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన సార్. బీఎస్సీ అగ్రికల్చర్. ప్రెసెంట్ ఎంబీఏ తీసుకున్నాను. ఎంబీఏలో స్పెషలైజేషన్ ఏంటి ఇక్కడ? స్పెషలైజేషన్ వచ్చేసి కాలేజ్ ఆఫర్ చేసి అయితే బాగా చాలా చేస్తుంది. నేనైతే హెచ్ఆర్ ప్లస్ బిజినెస్ అనలిటిక్స్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకు చాలా ఉన్నాయి కదా, సో అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? రీజన్ అయితే ఉంది సార్. ప్రెసెంట్ మన దగ్గర మెయిన్ రీజన్ ఒక రీజన్ వచ్చేసి ఫీజు. మన దగ్గర బిజినెస్ స్కూల్స్లో ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది ఎంబీఏ చేయాలంటే. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఒక కొత్త స్పెషలైజేషన్ యాడ్ చేశారు. ఏంటిది? బిజినెస్ అనలిటిక్స్ యాక్చువల్గా రీసెంట్ గా వచ్చింది అది. యాక్చువల్గా అయితే ఇప్పుడు అన్ని బిజినెస్ స్కూల్స్ లో ఇప్పుడు ఇంకా యాడ్ చేయలేదు. ఇప్పుడు తక్కువ ఫీజులో బెటర్ గా మంచి టీచింగ్ తోటి అంటే ఇదే యూనివర్సిటీ. సో డేటా సైన్స్ ఎలా ఉంది మరి ఇక్కడ?
బాగుంది సార్. బయట కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫ్యూచర్ కి వచ్చే టెక్నాలజీని బట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ని డెవలప్ చేసి బయటకి వెళ్తే జాబ్స్ తొందరగా వచ్చేలాగా సబ్జెక్ట్స్ ని డెవలప్ చేసి మనకి చెప్తారు కాబట్టి బాగా చెప్తారు. ఎంతమంది మొత్తం ఉన్నారు మీకు డేటా సైన్స్ లో గర్ల్స్? గర్ల్స్ అయితే నార్త్ వాళ్ళు ఉన్నారు సార్, తెలుగు వాళ్ళు అయితే 3 members ఉన్నాము. డేటా సైన్స్ బాయ్స్ ఉన్నారా మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి? ఉన్నారు సార్. ఉన్నారు. ఉన్నారు. సో అంత బాగానే ఉందా డేటా సైన్స్ మరి కోర్సు? బాగుంది సార్. మీరు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇన్పుట్ అనమాట మీరు. అవును సార్. అంటే అది జరగాలంటే మేము చేస్తేనే కదా సార్ వాళ్ళకి. అది డేటా లేనిది ఆర్టిఫిషియల్ లేదు కాబట్టి సో మీ రోల్ చాలా ఉండబోతుంది. ఫ్యూచర్ చాలా కీ రోల్ అన్నమాట. అవును సార్. సో యు ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు కంప్యూటర్ సైన్స్. అవును సార్. బట్ ది కీ రోల్. ఎక్కడ మీరు ఖమ్మంలో నియర్ విలేజ్. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? ఖమ్మంలోనే చదివాను. న్యూ విజనా? లేదు, ఎక్సలెంట్ ఆకాష్ ఉంది కదా. ఓకే. ఇక్కడ ఏ బ్రాంచ్ చదువుతున్నారు మీరు? సిఎస్సి ఏఎంఎల్. ఎంతమంది ఉన్నారు ఖమ్మం నుంచి ఇక్కడ? చాలా మంది ఉన్నారు సార్, నియర్లీ ఒక 50-60 ఉన్నారు ఖమ్మం నుంచి. సో ఓకే. కాలేజ్ ఎట్లా తెలిసింది మీకు? ఇది కన్సల్టెంట్ ద్వారా తెలిసింది. సెక్యూరిటీ పరంగా గర్ల్స్ హాస్టల్ కావచ్చు, ఎట్లా ఉంటుంది పర్మిషన్స్ అవన్నీ? అంతా బాగుంటాయి సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే పేరెంట్స్ మెసేజ్ పెడితేనే పంపిస్తారు, మెసేజ్ లేకుండా అయితే పంపివ్వరు. అంటే మీరు పేరెంట్స్ మరి ఇక్కడ జాయిన్ చేసినప్పుడు చాలా దూరం అనిపించలేదా మీకు? ఇంత దూరం అవసరం అనిపించలేదా? అంటే దూరం అయినా కూడా ఇక్కడ అంతా చూసి బాగుంది అనుకుని పంపించారు సార్. వచ్చి వాళ్ళు చూసారా? మీరు కూడా వచ్చారా? లేదు, రాలేదు. నార్మల్ గా కన్సల్టెన్సీ చెప్తారు కదా, మేము కూడా అలా జస్ట్ తెలుసుకున్నాం కాలేజ్ గురించి, బాగుంది అనిపించి వచ్చాము. పేరెంట్స్ వచ్చి చూసి ఇక్కడ జాయిన్ చేశారు. సో ఇక్కడ ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే మరి రికమెండ్ చేస్తారా ఖమ్మం నుంచి వచ్చి జాయిన్? ఏఎంఎల్ ఎందుకు తీసుకున్నారు చెప్పు నాకు ఒక మాట. అంటే ఫ్యూచర్ జనరేషన్ అనేది ఏఐ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి సో నేను ఏఐ ప్రిఫర్ చేస్తాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లేదా ఏఐ డిఎస్? ఏది? ఏఐ విత్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అర్థమవుతున్నాయా క్లాసెస్? లేకపోతే క్లాసెస్ అయితే అర్థం అవుతున్నాయి, అర్థం కాకపోయినా అడిగి మరి అంటే లైక్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి చెప్తారు. మిమ్మల్ని అయితే వదిలిపెట్టట్లేదు అర్థం కాకపోయినా? అవును సార్. రాజమండ్రి నుంచి వచ్చాను, చంద్రలహరి. రాజమండ్రి మీది. ఏ బ్రాంచ్ చదువుతున్నారు ఇక్కడ? సిఎస్సి ఏఎంఎల్ చదువుతున్నా. సిఎస్సి ఏఎంఎల్. ఎంతమంది ఉన్నారు రాజమండ్రి నుంచి మనకి? ముగ్గురు ఉన్నారు. అంత బాగానే ఉందా మరి బ్రాంచ్ కాలేజ్ అంతా ఎట్లుంది? అంతా బాగానే ఉంది. కాలేజ్ ప్రకారంగా చూసినా ఫ్యాకల్టీ చూసినా అంతా మంచిగానే ఉంది. ఫుడ్ ఎలా ఉంది మరి? గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ పెడతారు, అంతా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. సో కాలేజ్ ఓకేనా మీకు? ఓకే, అంతా సజెస్ట్ చేయొచ్చు కాలేజ్. అడుగుతున్నట్టు కాకుండా నిజంగా నిజంగా ఉంది సార్. రైట్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో పాప మీ డిన్నర్ టైంలో మిమ్మల్ని ఆపి సో మీ ఒపీనియన్, ఎందుకంటే చాలామంది ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నా వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. ఆ వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ పెడతా ఉంటారు. సో నేను అన్ని కాలేజ్కి తిరిగి వెళ్ళి చెప్పలేను, అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూ ఉంటా కాబట్టి సో ఒకసారి మీ కాలేజీ విజిట్ చేసి మీ ఒపీనియన్ చెప్దామనే ఉద్దేశంతో. ఎందుకంటే రేపు మీరు చెప్పినటువంటి విషయాలు విని అక్కడ నుంచి రావాలనుకునే వాళ్ళకి లేకపోతే ఢిల్లీలో చదవాలనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ రావడం కోసం మీ ఒపీనియన్ తీసుకున్నా. సో చాలా హ్యాపీ అన్నమాట. మీ పేరెంట్స్ సో ఒంగోలు నుంచి, రాజమండ్రి, ఖమ్మం, సో మీ అందరి ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. బట్ మీరు కూడా కొంత సబ్జెక్ట్ మీద అంటే చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నారు, సిఎస్సి చదువుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కోర్సెస్, ఎందుకంటే ఈరోజు మీ డీన్ గారితో కూడా మాట్లాడానమాట నేను. కాబట్టి మీరు ఇంకా స్కిల్స్ అనేది ఇంకా పెంచుకుంటే పర్సనల్గా కాలేజీ చెప్తూనే ఉంది, బట్ కాలేజీతో పాటు మీరు కూడా ఇంకొన్ని స్కిల్స్ నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీ అందరికి కూడా సో మా ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున మీ కాలేజీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ లైఫ్లో మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.